హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ టెక్ ఇన్ తెలుగు. సో మనం నిన్నటి వరకు మనం ఏం చూసామంటే 2D అరే యొక్క డిక్లరేషన్ కానీ అండ్ అసైన్మెంట్స్ ఎలా చేస్తారు ఇవన్నీ మనం నిన్న వీడియోలో మనం చూసాము. సో ఇవాళ వచ్చేటప్పటికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ ఒక 3 ఎగ్జాంపుల్స్ వరకు మీకు లైన్గా వస్తూనే ఉంటాయి. సో మరి ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఇదంతా తెలిసింది, ఇది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. దాని తర్వాత మళ్ళీ రేపు వీడియోలో ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్ ఎలా చేస్తారు అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్ ఎలా చేస్తారు అని తెలుసుకుందాం. అంటే ఎలా మ్యాథమెటిక్స్లో ఎడిషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎలా చేస్తారు, అడ్జాయింట్ బై సంథింగ్ ఇలా ఫార్ములాస్ ఉన్నాయి కదా, సేమ్ అలాగే రోస్ ఇంటూ కాలమ్స్ అని. సో ఇలా ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, సో అవే మనం లాంగ్వేజ్ యూజ్ చేసి ఎలా చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. సో ఇవాళ వచ్చినప్పటికి సింపుల్ కట్ వీడియో ఒకటి చూద్దాము. సో ఫస్ట్ మీరు టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. టెర్మినల్ ఓపెన్ చేసుకొని మీకు ఏం చేయాలో తెలుసు కదా. సిడి స్పేస్ అరే డాట్ సిడి స్పేస్ డెస్క్టాప్లోకి వెళ్ళిపోదాం. టచ్ అరే axdem.c. సో మీకు ఫైల్ క్రియేట్ అయిపోయింది ఒకటి చూసారు కదా. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన కంట్రోల్+S నొక్కారనుకోండి, స్క్రీన్ అనేది సైజ్ పెరుగుతుంది అన్నమాట. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h మీ అందరికి తెలిసిందే వాయిడ్ మెయిన్ అని ఇస్తారు. సో ఇచ్చాక మనం ఇక్కడ 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాను. సో అదే ఇంట్ i ఈక్వల్ టు, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, i వాల్యూస్ ముందే చెప్పేస్తున్నాం. i ఈక్వల్ టు 0, j ఈక్వల్ టు 0 అని చెప్పేసాం. సో ఇది ఎందుకు డిక్లేర్ చేసామో చెప్దాం. ఇప్పుడు ఇంట్ అరేంజ్మెంట్ డిక్లేర్ చేసుకోవాలి కదా, ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయని. సో ఇంట్ ARR అని ఇచ్చామా, ట్రిపుల్ ఆర్ కాదు ARR. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎన్ని రోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఎనిమిది రోస్ తీసుకుందాము, 4 రోస్ తీసుకుందాము. అండ్ కాలమ్స్ ఎన్ని తీసుకుందాము, 3 తీసుకుందాము. సో అది ఒక వాల్యూస్ మనం దీనికి అసైన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు వాల్యూస్ అసైన్ చేద్దాము. సో స్టార్టింగ్ వచ్చినట్టు 1 2 3, మళ్ళీ కామ పెట్టండి, మళ్ళీ బ్రషెస్ ఓపెన్ చేయండి. 2 3 అయిపోయింది. 4 5 6 ఇది అయిపోయింది. మళ్ళీ బ్రషెస్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఏం చేద్దామంటే 1 2 3 అని ఇచ్చాము. నెక్స్ట్ ఏం చేద్దాం, మళ్ళీ 4 5 6 ఇద్దాం. 4 5 6 ఇచ్చాము. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 4 రోస్ వచ్చేసింది మీకు. చూసారా మీకు ఇక్కడ 4 రోస్, 1 2 3 4 రోస్. మళ్ళీ ఇది ఒకటి 2 5 ఒకటి 3 6. సో ఇవి 3 కాలమ్స్. మీకు అర్థమైంది కదా, ఇవి రోస్ అన్నమాట, ఇలా రోసు. సో కాలం అంటే ఇలా వస్తుంది, సరేనా. సో ఇప్పుడు ఏం చేద్దాము, అయిపోయిన తర్వాత సెమీకాలం పెట్టండి. సెమీకాలం పెట్టేసాను. తర్వాత ఏం చేద్దాము, మరి పిలవాలి కదా మనం. మరి పిలిచినప్పుడు లైక్ ఇప్పుడు IJ ఎందుకు ఇచ్చున్నాము అంటున్నారు, i ఈక్వల్ టు రోకి వేసాను అనమాట, j ఈక్వల్ టు కాలంకి అన్నమాట. సో మనం పిలిచినప్పుడు కూడా ఎలా పిలుస్తాము, మీరు ఈ ఫర్ లూప్ కానీ ఏం చూడలేకపోతే, ఇంకా మీకు తెలీదు అర్థం కాకపోతే మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియోస్ చూడండి. ఫస్ట్ మన వీడియోస్ చూసి అప్పుడు ఇక్కడ వచ్చి ఇది చూస్తే మీకు ఫర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 4 అనేది ఎందుకు పెట్టాము, టోటల్ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయి కాబట్టి 4 పెట్టాము. సో i ప్లస్ అని ఇచ్చాముగా. ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్రషెస్ ఓపెన్ చేసి మళ్ళీ ఇంకో ఫర్ లూప్ రాద్దాం. ఫర్ లూప్లో మరి కాలం రాయాలి కదా, j ఈక్వల్ టు 0, j లెస్ దాన్ 3, j ప్లస్. సో ఇచ్చామా, ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్రషెస్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రింట్ చేద్దాం. ఏం ప్రింట్ చేయాలి, అరే ఆఫ్ పర్సంటేజ్ అంటే 4
అంటే రో యొక్క డేటా, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చినప్పటికి పర్సంటేజ్ డి కాలం యొక్క నంబరు. అంటే ఇది మీకు ఎలా పర్ఫామ్ అవుతుంది అంటే అన్ని వాల్యూస్ చెక్ చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు జీరో, ఇది జీరో కదా, 0 1 2 అండ్ ఇది 0 1 2 3 కదా. సో ఇది ఏం చేస్తుంది, 0 అంటే 1 ప్రింట్ అవుతుంది ఫస్ట్. 0 1 అంటే 2 ప్రింట్ అవుతుంది, 0 3 అంటే 3 ప్రింట్ అవుతుంది. సో 2 1 అంటే 4. సో అలా చేసుకోవడానికి వెళ్ళడానికి మనం అరే ఆఫ్ పర్సంటేజ్ డి ఇచ్చాము. సో రెండు క్యాలిక్యులేట్ చూసుకోవాలి కాబట్టి, సో రో యొక్క ఇండెక్స్ తీసుకోవాలి అండ్ కాలం యొక్క ఇండెక్స్ తీసుకోవాలి కాబట్టి, సో అందుకని మనం ఐజీఎల్ కూడా వాడాము. సో ఇది కామ పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దాము, సో ఇప్పుడు నెక్స్ట్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి అంటే మరి రో కాలం రీడ్ చేసుకుంది, ఆ రో కాలం యొక్క వాల్యూ ఇవ్వాలి కదా ఆన్సర్. సో మనం పర్సంటేజ్ డి, సో స్పేస్ రావడం కోసం స్లాష్ అండ్ సెమికాలన్. ఇప్పుడు ఆ వాల్యూస్ అన్ని ఎక్కడెక్కడ స్టోర్ ఉన్నాయి. సో ఏది రీడ్ చేసుకోవాలి, అరే ఆఫ్ పర్సంటేజ్ డి ఐ రీడ్ చేసుకోవాలి రోకి, కాలంకి జే, మళ్ళీ నెక్స్ట్ దానికి ఇది ఆన్సర్ ప్రింట్ అవడానికి అరే ఆఫ్ ఐ జే సెమికాలన్. ఇప్పుడు ఆల్రెడీ మనకి కింద క్లోజ్ అయిపోయినాయి కాబట్టి సో ఓకే సరిపోదు. ఇప్పుడు ఇదంతా నీట్గా ఒక లైన్లో పెట్టక్కర్లేదు. సో ఇప్పుడు ఇది అన్నమాట సింపుల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎగ్జిక్యూట్ చేద్దాం. కంట్రోల్ C నొక్కేసాము, టెర్మినల్ ఓపెన్ చేసాం, సిసి స్పేస్ అరే ఎగ్జామ్ కదా, ఎగ్జామ్ డాట్ సి డాట్ స్లాష్ ఏ డాట్ అవుట్. సో నువ్వు కంట్రోల్ ప్లస్ నొక్కుతాను. సో నేను చెప్పినట్టు కదా 0 ఇండెక్స్ రీడ్ చేసాను 1 0 1 వాల్యూ ఎంత చూడండి, 0 1 వాల్యూ. సో 0 1 2 నెక్స్ట్ 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ సో మీకు ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ చూసారు కదా, ఇవి కాబట్టి ఇండెక్స్ వాల్యూస్. ఇప్పుడు మీరు సపోజ్ వద్దులే, అది మీకు నెక్స్ట్ వీడియో చెప్తారు యాక్సెసింగ్. ఓకేనా. సో ఇదన్నమాట సింపుల్ ఎగ్జాంపుల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని టేక్ కేర్, బై బై, సీ యూ. అండ్ ఇఫ్ మీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ కొట్టి కొంచెం ఆన్లో పెట్టుకోండి. అండ్ ఏ కానీ అండ్ ఇంకా డిఫరెంట్గా కంటెంట్స్ అనేవి వస్తాయి. సో కొంచెం ఏమైనా లేట్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ఏఐ మీదనే ఇంకా ఎంసెట్ అండ్ రోడ్ మ్యాప్స్ మీద వీడియోస్ వల్ల కొంచెం షార్ట్ వీడియోస్ వల్ల కొంచెం లేట్ అయిపోతుంది. ఈ ప్రోగ్రామింగ్ వీడియోస్ ఇంకా ఆగవు. సో ఆల్రెడీ ఒకసారి పెట్టాను, అసలు ఆగవాలి. మధ్యలో 3-4 డేస్ గ్యాప్ వచ్చింది. సో ఇప్పటి నుంచి మళ్ళీ ఆగదన్నమాట. సో ప్రతిరోజు మీకు అప్లోడ్ అయిపోతాను అంటే వీడియోస్. అండ్ ఇంకా స్పెషల్ వీడియోస్ అంటే లైక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఒక్కొక్క కంపెనీలో ఎలా జరుగుతుంది, ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, అండ్ ఇంకా ఫ్యూచర్ మోర్ ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. సో అన్ని డిఫరెంట్ వేలో ట్రై చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇఫ్ మీరు ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ షేర్ చేయండి అందరికీ. మన కంటెంట్ గురించి అందరికీ చెప్పండి. తెలుగులో ఇంతలాగా మేము లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేసి చెప్పారు ఎవరు కనిపించలేదు నాకు. కానీ చెప్తారు ఒక లైక్ బోర్డు మీద దీని మీద చెప్తారు, కానీ ఇంతలా చెప్పేవాళ్ళు ఎవరిని చూడలేదు. సో ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.